కర్నూలు డీఐజీని వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కలిశారు. ఈ నెల 12న నంద్యాల జిల్లా కంపమాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు లోకేశ్వరరెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై టీడీపీ గుండాలు దాడి చేశారు. లోకేశ్వరరెడ్డి కుటుంబంపై దాడికి పాల్పడిన దుండగులపై చర్యలు తీసుకోవాలని డీఐజీని రాంభూపాల్ రెడ్డి, రామిరెడ్డి కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దాడుల విషయంలో తమకేమీ పట్టనట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అన్ని రోజులు, అన్ని కాలాలు ఒకేలా ఉండవని, చర్యలు తీసుకుంటే మంచిదని హితవు పలికారు. కోయిలకుంట్ల మండలం కంబమల్ల విలేజ్ లోకేశ్వరరెడ్డి మీద హత్యా ప్రయత్నం జరగడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ కూడా గాయపరచడం జరిగింది. ఇంట్లో ఉండే సామాన్లన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఆ విషయం మీద డిఐజీ గారితో కలిసి ఖచ్చితంగా ఆ ముద్దాయిల మీద యాక్షన్ తీసుకొని మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా చూడమని డిఐజీ గారిని కోరడం జరిగింది. డిఐజీ గారు కూడా స్పందించి ఇమ్మీడియట్గా సంబంధించిన అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి, ఇటువంటిది మళ్ళా పునరావృతం కాకుండా ఖచ్చితంగా ఇటు ప్రతీకార చర్యలు ఇటువంటి పునరావృతం కాకుండా తీసుకోమని డిఐజీ గారు చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు కూడా పోలీసులు ఎవరైతే లోకేశ్వరరెడ్డి మీద దాడి చేసినారో వాళ్ళను అరెస్ట్ చేయలేదు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు సోదరుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, నేను మరి వారి కుటుంబ అదేవిధంగా ఈ యొక్క లోకేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మరి ఇక్కడ ఉన్న కర్నూలు డిఐజీ గారిని కలిసి ఈ కేసు విషయం గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి ఖచ్చితంగా దర్యాప్తు చేసి చర్య తీసుకుంటామని చెప్పి కూడా మరి డిఐజీ గారు కూడా చెప్పడం జరిగింది.